ఆశ్రయం, నిత్య సంతోషం. పరిచయం. ఈ లోకంలో ప్రతి మనిషి నెమ్మది కోసం, రక్షణ కోసం పోరాడుతుంటాడు. సమస్యలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరకు లేదా ధనము దగ్గరకు వెళ్లడం మనకు అలవాటు. అయితే నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో ఈ వాక్యం మనకు స్పష్టంగా వివరిస్తోంది. 1. ఆశ్రయించుట అంటే ఏమిటి? ఆశ్రయించుటమంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మన భారాన్ని పూర్తిగా ఆయన మీద వేయడం. ఒక చిన్న బిడ్డ తుఫాను వచ్చినప్పుడు భయపడి తన తండ్రి చాటుకు వెళ్లి ఎలా దాక్కుంటుందో, అలాగే మనం కూడా లోకపు కష్టాల నుండి దేవుని రెక్కల కిందకు వెళ్లాలి. మనం ఎప్పుడైతే మన స్వశక్తిని కాక ఆయన శక్తిని నమ్ముతామో అప్పుడే మనకు నిజమైన నెమ్మది లభిస్తుంది. 2. దేవుడే మన సంరక్షకుడు. వాక్యం చెబుతోంది, నీవే వారిని కాపాడుదువు. మనల్ని మనం కాపాడుకోలేము. మన చుట్టూ ఉన్న కంచెలు, భద్రత ఎప్పుడైనా విఫలం కావచ్చు. కాని దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు. ఆయన కాపుదల ఉన్నప్పుడు ఏ అపాయమూ మన దరికి చేరదు. ఈ నిశ్చయత మనకున్నప్పుడు భయమనేది మన హృదయం నుండి తొలగిపోతుంది. 3. ఆనందధ్వని మైనస్ ఒక జీవనశైలి. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, కాని దేవుడు ఇచ్చే ఆనందం పరిస్థితులకు అతీతమైనది. అందుకే భక్తుడంటున్నాడు, వారు నిత్యమూ ఆనందధ్వని చేయుదురు. కష్టాల్లో ఉన్నా, కన్నీళ్లలో ఉన్నా దేవుణ్ణి ఆశ్రయించినవారు లోపల ఒక గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఆ ధైర్యమే వారిని స్తుతించేలా చేస్తుంది. 4. నిత్యత్వం కలిగిన సంతోషం. లోకంలో లభించే సంతోషం తాత్కాలికం, కాని దేవుని సన్నిధిలో లభించే సంతోషం నిత్యమూ ఉండేది. మనం ఆయనను నమ్మినప్పుడు ఆయన మన హృదయాలలో ఒక ఊటను పెడతాడు. అది ఎన్నటికీ ఎండిపోదు. మనల్ని మనం ఆయనకప్పగించుకున్నప్పుడు ఆయన మన పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు, మనకు విజయాన్నిస్తాడు. ముగింపు. ప్రియమైన వారులారా, ఈరోజు మీ హృదయం దేని గురించి అయినా ఆందోళన చెందుతుందా? రేపటి గురించి భయపడుతున్నారా? ఒక్కసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయనను ఆశ్రయించండి, ఆయన మీ చుట్టూ కాపుదల ఉంచుతాడు. అప్పుడు మీ నోట కన్నీటి మాటలు కాదు, ఆనందధ్వనులు వినిపిస్తాయి. దేవుని కృపలో మనం ఆనందిద్దాం.